జీవం గల తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, మమ్మల్ని ప్రేమించిన ఆయన నూతన దినాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు. నిజంగా ప్రభా, ఈ సృష్టినంతటిని నువ్వు 6 దినములలో చేసి సంపూర్తి చేశావు ప్రభా. నీవు సృష్టికర్తవైనందుకు తండ్రి నీకు వందనాలు. నాయనా, వర్షము లేనప్పుడు ప్రభా, ఈ భూమి మీద పెరిగే ప్రతి మొక్కను ప్రభా, ప్రతి జీవ కోటికి కావలసిన ప్రభా ఆ నీటిని నాయన భూమి నుండి ఆవిరి రూపంలో రప్పించినటువంటి అద్భుతమైనటువంటి దేవుడవు నీకు వందనాలను చెల్లిస్తున్నాం. మానవులను చేసిన విధమును చూడగా ప్రభా, అదెంతో ఆశ్చర్యము, అద్భుతము ప్రభా. ఆ విషయాలు నాయన మా హృదయానికి గోచరము కాదు ప్రభా. అంత అద్భుతమైనటువంటి దేవుడవు తండ్రి నీకు వందనాలు ప్రభా. మరియు ప్రభా, కుటుంబ వ్యవస్థను ప్రభా నాయన నువ్వు ఈ లోకంలో ఉంచావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఇప్పుడు నాయన చదివినటువంటి వాక్య భాగమును ధ్యానం చేస్తుండగా సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానముల కాలములలో మనము పత్రికలలో 4 పత్రికలలో నుంచి శిలువ విశిష్టత, శిలువ మరణము ద్వారా మనలో లేకపోతే లోకానికి ఎటువంటి సువార్త మనము అందించవలసినటువంటి అవసరత ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము నుంచి విడుదల. మొట్టమొదటి భాగంలో మనం ఏం చేసామంటే, ఒకదాని నుంచి విడుదల చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుండి విడుదల చేయవలెనో దాని యొక్క దాన్ని కొట్టివేయడము, దాన్ని బలహీనపరచడము, దాన్ని తీసివేయడము అనేటువంటిది జరగాలి. ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి లోపాలు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి లోపాలను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి, అది యూదుల ధర్మశాస్త్రమే గాని ప్రస్తుతము ఒక్కొక్కరు దేవుణ్ణి చేరకుండా, దేవుని నేరుగా లేకుండా దేవుని పేరట, దేవుని రూపంలో వారు కలిగినటువంటి విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలను, వాటి యొక్క నిష్ప్రయోజనము, వాటి యొక్క బలహీనతను మనము గుర్తించి వాటి నుండి ప్రభువు ఎలాగూ మనల్ని విడిపించాడో మనం అది చూసాము. ఈరోజు మనము యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కొట్టివేశాడు ఒక భాగము, నెరవేర్చాడు రెండవ భాగం. అది చూద్దాం. 3వ అధ్యాయంలోనే 16వ వచనం నుండి, 3వ అధ్యాయము 16వ వచనంలో, మూడవ అధ్యాయంలోనే 13వ వచనం, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి దాంట్లోనే, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించని ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అయితే ద్వితీయోపదేశీ కాండంలో మనకు 21వ అధ్యాయములో ఈ మ్రాను మీద వేలాడబడడం గురించి అక్కడ రాయబడింది. ఈ మ్రాను మీద వేలాడబడిన వ్యక్తి ఎవరు అంటే, ఎవరైనా పిల్లలు, యవ్వనస్తులు తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు అయితే వారిని ఆ మ్రాను మీద వ్రేలాడ తీయాలి. అంటే వాళ్ళు శాపగ్రస్తులు. అయితే ఇప్పుడు మన అంశం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అని అంటున్నాం. ఎట్లా నెరవేర్చాడు అంటే, యేసుక్రీస్తు ఏమైనా తిరిగాడా? తాగాడా?
త్రాగుబోతా, లేకపోతే తిండిబోతా. మరి ఎందుకు ఈయనను మ్రాను మీద వేలాడదీశారు అంటే, వీటి మధ్యలో ఈ మానవాళి వచ్చింది. అదే ఇంతకుముందు మనము పాటలో మనం చూసుకున్నట్లు రాణి ఇజ్రాయెల్ గారు మంచి పాట పాడారు. మనకు ఆయన తన రాజ్యాన్ని, తన జీవజలాన్ని, జీవాహారాన్ని ఇచ్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే మనము ప్రజలు మానవాళి చేసినటువంటి ఆ పాపము, తిండిబోత్తనము, త్రాగుబోత్తనము, ఇంక ఎన్నో శరీర క్రియలు ఎన్నో మనము చేసినటువంటి ఆ పాపము అంతా కూడా యేసుక్రీస్తు మీద వేయబడింది. ఆ వేయబడింది గాబట్టి, ఇప్పుడు ఆయనను చూస్తేనే ఆయనలో పాప శరీరము కనబడుతున్నది. పాప శరీరం ఇప్పుడు ఈయననే తప్పు చేశాడు. యేసుక్రీస్తే తప్పు చేశాడు. యేసుక్రీస్తే తింటున్నాడు, తాగుతున్నాడు, తాగుబోతయ్యాడు. కనుక ఆయనను మ్రాను మీద వేలాడదీసేసేయాలి. ఇంక ఆడికి పరిష్కారం అయిపోయింది. ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. వాళ్ళందరూ హ్యాపీ. ఒకడు తింటున్నాడు, త్రాగుబోతయ్యాడు, తిండిబోతయ్యాడు అంటే, ఏంటయ్యా పరిష్కారం అంటే, ఇంక ధర్మశాస్త్రం ప్రకారము వాడిని దాని మీద మ్రాను మీద వేయాల్సిందే అన్నటువంటి ఆహ్, ఆహ్, ఆ మాట నెరవేర్చబడింది అన్నటువంటిది మనము చూస్తున్నాం. గనక ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ఎలాగు నెరవేర్చాడు అనగా, ధర్మశాస్త్ర ప్రకారము తప్పులు చేసినటువంటి వారికి ఎలాగు ధర్మశాస్త్రము శిక్షను విధిస్తుందో, ఒకరిని చంపమని, లేకపోతే ఒకరిని కొరడాలతో కొట్టమని, లేకపోతే ఒకరిని రాళ్ళతో కొట్టి చంపమని, లేకపోతే కొంతమందిని కొన్ని దినములు ఊరి బయటకు వెళ్ళగొట్టాలని, అనేక తప్పులకు శిక్షలు, తప్పులకు శిక్షలు, తప్పులకు శిక్షలు జరుగుతూ ఉంటే, హమ్మయ్య! ఇప్పుడు ధర్మశాస్త్రం కరెక్ట్‌గానే మనము ఆహ్, జరుగుతుంది అని మనము అది అనొచ్చును. అందుకని మనము జీవిస్తున్నటువంటి కాలంలో కూడా మన కాన్స్టిట్యూషన్ కరెక్ట్‌గానే నడుస్తుంది సార్. కరెక్ట్‌గా పాటిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టరు వాళ్ళు. న్యాయంగా జరుగుతుంది. నెరవేర్చబడుతుంది అన్న భావనలో యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారము తప్పులు చేసినటువంటి వారందరికి శిక్ష వేయాలి. కానీ ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. కనుక ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము ఆ మాటలు మనం చదువుదాము. 18వ వచనం నుండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18వ వచనము. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి, తండ్రి మాట గాని, తల్లి మాట గాని విన విన వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు. మా మాట వినక తిండిబోతును, త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అమ్మో! రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన యెడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యము నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా, ఇది పాయింట్, అతనిని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల.
అంతకుముందు చేసినటువంటి ఆ తప్పులన్నీ మరణశిక్షకు కారణమయ్యాయి. ఇప్పుడు మానవాళికి దేవుడు తప్పులు చేయకుండా, అవిధేయత చూపించకుండా అనేక మార్లు, అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇంగది దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్నటువంటిదేంటి? పెద్దల దగ్గరికి తీసుకొని బోయి, అయ్యా! వీడు మాట వింటలేడు అంటే ఇంగ మళ్ళా వాళ్ళు చెప్పేదేం లేదింగ. వాడు మాట వినడం లేదు గాబట్టి, వాడు మరణానికి అర్హుడు. ఆమె మరణానికి అర్హురాలు గనుక చంపాలి. గనక మరణమునకు సాటి అయినటువంటి తప్పులు వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు ఆ విధంగా మరణశిక్షకు తగిన పాపము ఎవరైనా చేస్తే మ్రాను మీద వేలాడదీయబడాలి. అందుకనే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనములో మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అది యేసుక్రీస్తు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మన మీదికి రావలసినటువంటి శాపము యేసుక్రీస్తు మోసాడు. మోయుట ద్వారా ధర్మశాస్త్రముని ఆయన నెరవేర్చాడు. నంబర్ 1. నంబర్ 2 తర్వాత వచనం మనం చదువుదాం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఒక మాటలో యేసుక్రీస్తు ఏ విధంగా నెరవేర్చాడు? మొదటిది మ్రాను మీద వేలాడబడటము ద్వారా ఆయన నెరవేర్చాడు. నంబర్ 1. నంబర్ 2 వాగ్దానము ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. వాగ్దానం ఎప్పుడొచ్చింది? ధర్మశాస్త్రము నిర్గమాకాండము 20వ అధ్యాయంలో వచ్చింది. వాగ్దానం ఎప్పుడొచ్చింది? ఆదికాండము 12వ అధ్యాయములో వచ్చింది. ఇప్పుడు ఏది ముందు? వాగ్దానం ముందా? ధర్మశాస్త్రం ముందా? అంటే వాగ్దానము ముందు. ఈ వాగ్దానములో ఎవరున్నారయ్యా అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ వాగ్దానంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానము, నీ నేను చేసినటువంటి వాగ్దానము ఎవరికి అంటే నీ సంతానమునకును, సంతానములు కాదు, సంతానమును. నేను చేసే నీకు నేను భూమినిస్తాను. నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను. ఇక ఏమైతే దేవుడు అబ్రాహామునకు వాగ్దానములు చేశాడో, అవి నిజముగా శరీరకముగా అబ్రహాముకు పుట్టినటువంటి కుమారులకు అది భూమి మీద వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకు దొరికాయి. కానీ నిజమైనటువంటి నిత్య సంబంధమైనటువంటి ఆశీర్వాదము మాత్రము సంతానమునకు అనగా ఆ సంతానము క్రీస్తు. ఇక ఆ ధర్మశాస్త్రాన్ని అనేది దాటొచ్చేసాడు. ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు చేసినటువంటి వాగ్దానమును ఇది కొట్టివేయదు. 18వ వచనం. ఆ స్వాస్థ్యము
ధర్మశాస్త్ర మూలముగా ఆ స్వాస్థ్యము అంటే అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దాన స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన యెడల ఇక వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకును వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇక్కడ ఈ 3వ అధ్యాయము, 4వ అధ్యాయం అంతా కూడా గలతీ పత్రికలో ధర్మశాస్త్రం అంటే ఏమిటి? వాగ్దానం అంటే ఏమిటి? వాటి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి? ఏది ముందు? ఏది తర్వాత? ఏది బలహీనమైపోయింది? ఏది స్థిరముగా నిలిచింది? అన్న మాటలను మనము గ్రహించవచ్చును. ఇక్కడ ఆ ధర్మశాస్త్రము దాని యొక్క బలహీనతను గురించి. మరి ఒకటే వాగ్దానము అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం అట్లనే ఉండింటే బాగుంటుండే గదా! మళ్ళా ఈ ధర్మశాస్త్రము ఇవ్వడం ఎందుకు? మళ్ళా తర్వాత దీంట్లో ఇది బలహీనమైందని చెప్పడం ఎందుకు? అంటే అక్కడ జవాబు ఏం రాయబడిందంటే, అది మీ యొక్క అతిక్రమములను బట్టి వాగ్దానము తరువాత ఇవ్వబడెను. అది ఒక బలహీనత. రెండవది, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దానికున్న ఆ బలహీనత. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇయ్యబడినటువంటిది ధర్మశాస్త్రం. మరి దానికంటే డైరెక్ట్‌గా మధ్యవర్తి లేకుండా ఏదైనా జరిగిందా? అంటే అబ్రహామునకు, దేవునికి మధ్యలో మధ్యవర్తి ఎవ్వరు కూడా లేరు. అది నేరుగా ఇవ్వబడింది. అంటే ఈ రెండిటిని పోల్స్తే వాగ్దానము పైన నిలబడుతున్నది. ఆ వాగ్దానం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఆ వాగ్దానం ఏంటి? నేను నీ సంతానము ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాము సంతానము క్రీస్తు. హల్లెలూయా! ఇది చాలా సార్లు నేను చెప్పాను. అబ్రహాము సంతానం అంటే ఇష్మాయిల్ అని, ఇస్సాక్ అని. అవి భూమి మీద వాటి వాటి పనుల దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆ కాలంలో ఆ పాత్రలు కొంతకాలము ఉండవలసి ఉన్నది. కానీ నిజముగా అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానము యొక్క సంతానము యేసుక్రీస్తు. గనుక యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం. యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదము అనేది మనకి తెలుస్తుంది. కనుక ఎవనికి ఆ వాగ్దానము చేయబడిన ఆ సంతానము వచ్చు వరకు, ఆ సంతానము వచ్చు వరకు చూడండి. పుట్టు వరకు గాదిక్కడ. అబ్రహామునకు సంతానము పుట్టు వరకు. అబ్రహాము సంతానం పుడితే నేను నీ సంతానమును దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ సంతానం ద్వారా భూలోక ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. భూలోక ప్రజలందరూ ఆశీర్వదించబడేది ఇస్సాకు వల్ల కాదు. భూలోక ప్రజలందరూ ఆశీర్వదించబడేది ఇష్మాయిల్ వల్ల కాదు. ఇంకా తర్వాత పిల్లల వల్ల కాదు. ఒక సంతానం రాబోతుంది. అబ్రహామునకు ఒక సంతానం రాబోతుంది. ఎంత విచిత్రం చూడండి. అబ్రాహాము పుట్టాడు, బతికాడు, చనిపోయాడు, ఎళ్ళిపోయాడు. అయినా ఒక దేవుని ప్రణాళికలో అబ్రహామునకు ఇంకొకరు పుట్టేది ఉంది. అట్టెట్లా పుడతారు? చనిపోయిండు, పాతిపెట్టబడ్డాడు. అది ఆత్మ భాష. ఇది ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు. ధర్మశాస్త్రము వచ్చినప్పుడే ఆ 20వ అధ్యాయం నిర్గమాకాండంలో ధర్మశాస్త్రము వచ్చినప్పుడే ఆత్మదేవుని యొక్క మనసులో ఏముందంటే, ఈ ధర్మశాస్త్రం కొంతకాలమే ఉంటది. ఈ ధర్మశాస్త్రం వీళ్ళందరూ చెప్పిన మాట వినడం లేదు. వీళ్ళకి ఏదైనా ఒకటి ప్రస్తుతానికైతే ఒక ధర్మశాస్త్రం ఇచ్చేద్దాము అని దేవుడు వాళ్ళకు మధ్యవర్తి ద్వారా, దేవదూతల ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడే ఇది పర్మనెంట్ కాదిది. ఇది పర్మనెంట్ కాదు.
ఒక అబ్రహామునకు సంతానము రాబోతున్నది. అబ్రహామునకు సంతానము రాబోతున్నది అన్నటువంటి మాటలో ఏమి దాగి ఉన్నది అంటే, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులలో దేవుడు పుట్టి వారిని రక్షించబోతున్నాడు అన్న విషయం ఉన్నది. వాళ్ళు అబ్రహాము మా తండ్రి అంటున్నాడు గదా! వాళ్ళకు ఆ మనోనేత్రాలు తెరవబడి, క్రీస్తు మెస్సయ్యగా మాలో పుట్టాడు. ఆయన మనల్ని రక్షించడానికి పుట్టాడన్న విషయము వారు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము గలతీ పత్రికలో 22వ వచనం. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఇవి చాలా బలమైన వచనాలు. ఇది మనకు బైబిల్ యొక్క చరిత్రను మనము తెలుసుకుంటే ఇవి ఇంకా స్పష్టంగా మనకు అర్థమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనకు వాగ్దానం కావాలి. వాగ్దానము ఇప్పుడు ఈ వాగ్దానం నేరుగా మనకు చేసింది కాదు ఇది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఆ వాగ్దానం మనకు కావాలంటే మనం ఏం చేయాలి అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహించబడునట్లు లేఖనము లేఖనము అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించెను. దాని పని. ధర్మశాస్త్రం యొక్క పని ఏంటంటే పాపములో బంధించడం. కానీ ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఆ వాగ్దానానికి మనము స్వాస్థ్యకర్తలము మనము అయ్యాము. ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి గదా! ధర్మశాస్త్రంలో వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఆ వాగ్దానాలు, ఆ ఆశీర్వాదాలు మనము క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనము సొంతము చేసుకొనగలము. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము ఇన్ని వేల సంవత్సరాల నుండి ప్రజలను పాపములో బంధిస్తుంది. నువ్వు పాపం చేసినావు అందుకని నీవు శిక్ష పొందావు అని ఎప్పుడు కూడా ఆ పౌలు గారు ఏమంటాడంటే, ధర్మశాస్త్రము రానంత వరకు నేను ఏం చేసినా నాకు అది పాపమని కనపడలేదు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఇది నువ్వు పాపం చేసినావు అని పాపం గురించి చెప్పే పని, నువ్వు తప్పు చేశావు అని చూపించే పని ధర్మశాస్త్రం. పాపములో బంధిస్తుంది. పాపములో బంధించడము అంటే నేను ఇంతకుముందే చెప్పాను. ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కొన్ని క్రమాలు, కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ప్రజలను పాపములో బంధిస్తుంది. పాపము అన్న మాటకు మనము 2 అర్థాలు మనం చెప్పుకున్నాము. ఒకటేందంటే శరీరేచ్ఛలు, మానుషేచ్ఛలు అపవాది చేత మనము ఆ పాపముతో నింపబడి ఉండుట ఒకటి. రెండవది దేవుని నేరుగా చేరుకోకుండా దేవుని పేరటనే మధ్యలో వచ్చి మనకు అడ్డుగా నిలిచేటటువంటి కొన్ని సంప్రదాయాలు, కొన్ని విశ్వాసాలుంటాయి. అవి కూడా పాపమే. దాని గురించే కదా యేసుక్రీస్తు యూదులకు బోధించేది. వాళ్ళేం పాపాలు జేయరు. కానీ వాళ్ళు ఈ ప్రజల మీద మోయలేని భారాలు బెట్టి దేవుని రాజ్యానికి పోనీయకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కారణం ఏదైనా దాన్ని పాపమే అంటారు. కారణం ఏదైనా నువ్వు దేవుని పేరట ఏది చేసినా, దేవుని పేరట చేసినటువంటివి మత్తయి సువార్త 7:22లో దేవుని పేరిట దయ్యాలు వెళ్ళగొట్టాము. కరెక్ట్. 100% రైట్.
యేసుక్రీస్తు నామములో దయ్యాలను వెళ్ళగొట్టే పని నాదనుకోండి. ఈ లోకంలో ఉన్నంత వరకు నేను అంత గొప్ప పరిచర్య చేశాను. నరకంలో ఉన్నాను. అప్పుడు నేను నరకం పోయిన తర్వాత యేసయ్యని అడుగుతున్న, ప్రభువా నేను ఏం తప్పు చేసిన నేను? వ్యభిచారం జేయలేదు, దొంగతనం జేయలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులకు అవిధేయంగా ఉండలేదు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాను గదా! మరి నేనెందుకు నరకంలో ఉన్నాను నేను? అంటే నువ్వు తండ్రి చిత్తమును తెలుసుకొనలేదు. కనుక ప్రియులారా, లేఖనము అందరిని పాపములో బంధించెను. 24 వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు, క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అంటే ఇప్పుడు మళ్ళా ఒక ఉపయోగం. ధర్మశాస్త్రమును ఒక ఉపయోగం ఉందేందంటే, మనం క్రీస్తునొద్దకు వచ్చుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. ఈ ధర్మశాస్త్రమే చెప్తుంది, నాలో ఒక బలహీనతలు కొన్నున్నాయి. కానీ కొంతకాలం మీ అతిక్రమం బట్టి నేనుంటాను. నాలో పరిపూర్ణత మీరు పొందలేరు. నిత్య జీవము మీకు రాదు. నిత్య స్వాస్థ్యము మీకు రాదు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు గాని, నా ధర్మశాస్త్రాన్ని పాటించుట ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడరు. క్రీస్తు వచ్చేంత వరకే నా పని. క్రీస్తు వచ్చేంత వరకే నా పని. క్రీస్తు వచ్చిన తర్వాత ఇంక నా పని ఏమీ లేదు. ఇప్పుడు అందరూ కూడా క్రీస్తు యేసునందు మీరు నేరుగా విశ్వాసము ఉంచగలరు. నీతిమంతులుగా తీర్చబడగలరు. ఆత్మను పొందుకొనగలరు. ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తుంటే, అప్పుడు ఏ సంప్రదాయము గాని, ఏ ఆచారం గాని, ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు గాని మీరు ఇట్టే గుర్తుపట్టి, వాటిలో దైవత్వము లేదు, వాటిలో దేవుడు లేడు, దేవుణ్ణి చేరుకోవడానికి వీటిని మేము ఉపయోగిస్తాము. దేవుణ్ణి నేరుగా చూడ్డానికి ఏదైనా సంప్రదాయం ఉన్నదా? దాన్ని మనం పాటిస్తాం. దేవునితో నేరుగా మాట్లాడేటటువంటి ఏదైనా ఆచారం ఉన్నదా? మేము దాన్ని పాటిస్తాం. లేదు లేదు, దేవుడు మనకెట్లా కనపడతాడు? ఆయన ఎక్కడుంటాడో ఆత్మదేవుడు అంటాడు. ఈ ఆచారం చేసేసేయండి, ఇంగ అయిపోతది. ఈ ఆచారము చేసేసేయండి. ఆ దేవాలయమునకు పెట్టినటువంటి బంగారం మీద ఒట్టు పెట్టుకోండి. హ్మ్. ఆ 23వ అధ్యాయంలో మనము మత్తయి సువార్తలో మనం చూస్తాము. ఇప్పుడు ఈ అర్పణలు తీసుకొని వెళ్లి బలిపీఠం మీద పెట్టాలి గదా! తెస్తున్నారు, అర్పణలు అందరూ తెస్తున్నారు. బలిపీఠం పెడుతున్నారు. ఈ పాస్టర్‌లు ఏం చేస్తున్నారు తెలుసా? అందరికి ఒక బోధ బోధిస్తున్నారు. ఏంటయ్యా అంటే, మీరు తెచ్చే అర్పణలు ముఖ్యమా? మీ అర్పణలను స్వీకరించే బలిపీఠము ముఖ్యమా? ప్రశ్న. అయితే ఈ పాస్టర్‌లు, యాజకులు ఏం చెప్తున్నారంటే, మీరు తెచ్చే అర్పణలే ముఖ్యము అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా అదే పాటిస్తున్నారు. ఇంగ అర్పణలంటే వాళ్ళు మోసుకొని నిలబడ్డారు లైన్‌గా అర్పణలు అర్పించడానికి. కానీ వాళ్ళు ఏది చెప్పడం లేదు అంటే, నీ అర్పణలను స్వీకరించే శక్తి, అభిషేకము, ప్రతిష్టత బలిపీఠానికున్నది. బలిపీఠము నీ అర్పణను అంగీకరిస్తే అంగీకరించబడినట్లు. లేకపోతే లేదు. నీ అర్పణలు ఎక్కడ కాల్చబడాలి? బలిపీఠం మీద ఉన్నటువంటి కట్టెల దగ్గరనే కాల్చబడాలి. ఆ కట్టెల మీద ఉన్నటువంటి నిప్పు పరలోకం నుండి వచ్చినటువంటి నిప్పు. గనక ఇక్కడ ఇచ్చేదానికంటే స్వీకరించేది ముఖ్యం కదా! ఒక గుడ్డి దాన్ని తీసుకొనొచ్చారనుకోండి, గొర్రె పిల్లను. ఆ యాజకునికి ఆ గొర్రె పిల్లను చూస్తేనే, ఒక కన్నే గదా! ఒక కన్ను తీసేస్తే సగం భాగం మనకొస్తదనుకుంటాడు. కానీ దేవునికి అది అంగీకారము కాదు.
అందుకనే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలహీనత ప్రజలను పాపంలో బంధించేస్తది. ఎట్లా బంధించేస్తదంటే, ఆహా! మీరు అర్పణ తీసుకొచ్చారు గదా! చాలు. చాలా సంతోషం. మీకందరికీ చప్పట్లు. అంతవరకు చెప్పి వదిలేస్తే, లేదయ్యా నీ అర్పణలు స్వీకరించేది మేము గాదు. ఇక్కడ ఒక బలిపీఠం ఉన్నది. ఇది అభిషేకించబడినది, ప్రతిష్ఠించబడినది. దీని మీద దేవుని యొక్క అగ్ని ఉన్నది. అది అంగీకరిస్తేనే, దాంట్లో కాల్చబడితేనే నీ అర్పణలు దేవునికి చేరుతాయి. లేకపోతే మాకు తెలియదు ఆ విషయము. చూడండి. అంటే ఇక్కడ మనుషులు లేకపోతే సంప్రదాయాలు, ట్రెడిషన్స్ కాకుండా నేరుగా నీ అర్పణలు తెచ్చి ఆ దేవుని అగ్ని మీద పెట్టు. ఆయన తీసుకుంటే తీసుకుంటారు. లేకపోతే లేదు. మాకు సంబంధం లేదు. అట్లా జెప్పాలి. కానీ వీళ్ళు అట్లా చెప్పడం లేదు. ఆ బలిపీఠం గురించి ఏం మాట్లాడడం లేదు. మీ అర్పణలే తేండి. అవి తేండి, ఇవి తేండి, అవి తేండి అంటారు. ఇంకా ఎన్నో నేనొక విషయమే జెప్పాను. గనుక యేసుక్రీస్తు వీటినన్నిటిని ర ఆయన వచ్చుట ద్వారా, ఆయన చనిపోవుట ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేస్తున్నాడు ఒకవైపు. ఇంకొక వైపు ఆయన వాటిని నెరవేరుస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నీవు నేరుగా ఆత్మస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు నందు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా విశ్వాసముంచుటయే. అక్కడ విశ్వాసం ఒక్కసారి మనం ఆయన ఉన్నాడనియు, ఆయన నా కొరకు చనిపోయాడనియు, నా పాపమును తీసివేశాడనియు, ఆయన నేను చనిపోయిన తర్వాత తిరిగి నన్ను లేపగలవాడనియు, ఆయన అట్టి విశ్వాసం క్రీస్తు యేసునందు మనకు కలిగి ఉండుట ద్వారా వీటినన్నిటి నుంచి మనము విడుదల పొందుతాము, విమోచించబడతాము. ప్రభువు ఆ మాటలు మనలో నెరవేర్చును గాక. జీవం గల దేవా! నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్య ప్రకారము మేము నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.